రైతులు ఒక పొలంలో మట్టి మరో పొలంలో తోలుకోవాలంటే ప్రైవేటు సంస్థల అనుమతి కోరుతున్నారని, ప్రైవేటు సంస్థ టాక్టర్ మట్టికి కూడా డబ్బులు వసూలు చేస్తోందని బహుజన ఐక్యవేదిక నాయకులు మీదూరు మాధవ్ ఆరోపించారు. నెల్లూరులో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరాలు తెలియజేశారు. రైతులు ఒక పొలంలో మట్టి మరో పొలంలో తోలుకోవాలంటే ప్రైవేటు సంస్థల అనుమతి కోరుతున్నారని, ప్రైవేటు సంస్థ టాక్టర్ మట్టికి కూడా డబ్బులు వసూలు చేస్తోందని బహుజన ఐక్యవేదిక నాయకులు మీదూరు మాధవ్ ఆరోపించారు. నెల్లూరులో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరాలు తెలియజేశారు. రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీని మీద తిరుపతి కలెక్టర్ గారిని, నెల్లూరు కలెక్టర్ గారిని కూడా సంప్రదించాల్సిన పరిస్థితి వచ్చింది. సంప్రదించాం. మేము దీన్ని ఈ అక్రమాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో బహుజన ఐక్యవేదిక, బహుజన సంఘాల తరఫున మేము వచ్చాం. జిల్లా కలెక్టర్ గారిని కలిసాం, అర్జీ ఇచ్చాం. ఈ అక్రమ దందాన్ని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, కలెక్టర్ గారి మీద ఉంది. అలాగని అరికట్టకపోతే మేము అక్కడక్కడ ధర్నాలు కూర్చొని ఖచ్చితంగా మేము దాన్ని ఆపేదానికి మా సాయశక్తుల మేము కృషి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ దందాన్ని ఆపకపోతే ఒప్పుకునే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా ఈరోజు చూస్తా ఉన్నాం, టోల్ గేట్లు ఎవరు పెట్టారు? ప్రభుత్వం ఏమన్నా పెట్టిందా? అక్కడక్కడ టోల్ గేట్లు పెట్టేసి ఏ ఒక్క రైతు ఒక ట్రాక్టర్ ఒక మట్టి తీసుకోకపోతే, బంక మట్టి తీసుకోపోయినా మీరు ఆపేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం, వినకపోతే డబ్బులు కట్టించు, ఇంతే డబ్బులు కట్టించుకోవడం, వినకపోతే పోలీస్ స్టేషన్ లో పెట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతుకి ఏమి అమ్ముకున్నా గానీ, ఏం కొన్నా గానీ ట్యాక్స్ లేకుండా చేసే ఈ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని వీళ్ళు కాలు రాస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత గ్రావుల్ ఉంది, సిలికా ఉంది, ఇసుక ఉంది. ఏది అంటే భూమిలో నుంచి వాళ్ళని అడిగితే భూమిలో నుంచి ఏది వచ్చినా వీళ్ళదేనంట. భూమిలో నుంచి ఏ ఖనిజం వచ్చినా వీళ్ళదే ఎలా అవుతుంది? వీళ్ళు దేనికి హక్కుదారులు? వీళ్ళ తాత వాళ్ళు ఏమన్నా సంపాదించి వీళ్ళకి హక్కు ఇచ్చేసిపోయారా? కాబట్టి ఇదే నేరుగానే మాట్లాడుతున్నారు. మేము కలెక్టర్ గారికి చెప్తామండి, మీరేంది భూమిలో ఏది వచ్చినా మాదే అంటారు. రైతుకు కూడా పొలం నుంచి ఇంకొక పొలం తోలుకోవడానికి రోడ్డు ఎక్కితే